ఏడు వందలేండ్ల కింద గట్టు మీద మట్టి చెట్టు కింద పెద్ద పుట్ట మీద వేటో బొట్టు పెట్టుకున్న పుట్టు వన్నెలున్న బిడ్డ దొరికినాడో అడిగి బిడ్డలు బిడ్డ నెత్తుకొని గుండె కట్టుకున్నరా పెట్టుకొని సమ్మక్క పేరు పెట్టి పెళ్లి చేసినారా సమ్మక్క చేతిలోన చెప్పడాని మమ్మలండి పసలు ఇచ్చానంటే తోడు పట్టుతాడు చెయ్యి పట్టుకున్నవాడు పక్కనోడు పగిడిద్ద మనుగు జరిగి చూడు సమ్మక్క చల్లని నీడలు కన్న కొడుకు జంపన్న బిడ్డలు సారలమ్మ నాగులమ్మతో రాజ్యమేలుతున్నాడు పగీడిద్ద మహారాజు. ఇంతలో కరువు కాటకాలు వచ్చాయి. కాలం అడ్డం తిరిగింది, మేడారం వీడయింది. అయినా పన్ను కట్టమని పరమానా పంపాడు ప్రతాపరుద్ర మహారాజు. పన్ను కట్టలేని స్థితిలో ఓరుగల్లుకు ప్రయాణమై ప్రతాపరుద్ర మహారాజుతో ఏమంటున్నాడయ్యా అంటే, కట్టలేరు ప్రజలు సింధు కష్టకాలమని కట్టలేరు ప్రజలు సింధు తిండి లేక కట కట పడుతున్నారు నా బిడ్డలు కట్టలేరు ప్రజలు సింధు కష్టకాలమని కట్టలేరు ప్రజలు సింధు ఆ తరువాత ఓరుగల్లు దండు మేడారం మీదకు ఎలా కదులుతుందయ్యా అంటే, కొండవాడు దొరికిన శబ్దమున దండు కదులు ఆ నిమిషము చూడు 100 ఏనుగులు పక్క వారికి కలింగు ప్రతాప శంఖము చూడు పని పగీడిస్త మహారాజు చూడమని వెనుకకు పోడు పురుగులన్నీ మోగించి సేనలను ఏకదాటిపై తెలిపెను చూడు. కందిరీగలై కౌరవులంతా అభిమన్యుని చుట్టిన తీరు బల్యాలకు పగిడిస్త రాజు చల్లెన తీర్గ పుడిచి చూడు నేల కొలిగిన మొత్త పిలుపు వినియే చెరుతల్లి మగిళ్ళని కళ్ళ తోలి కూడా కొట్టి కొట్టమును పట్టెను తల్లి తల్లిని చూసి కొడుకు బిడ్డలు పట పొత్తులను పట్టి చూడు కేసిద తమను తింటామని చెప్పి వెనక నుండి పల్లె మాయే గంపన్న కూలిపాయే గంపన్న చెత్తులంతా పెంగ పాగు నిండే నల్లని నీళ్లు కూడా ఎర్రంగా మారిపాయే తల్లి బిడ్డలి కైతంగీల పల్లె తూకినారు తండ్రి కరిని తూకిద్దరిని తూకినారు బిడ్డో కొండా పక్కనై పెద్దలు తిల్లినట్టు పేరా తెగిది పాయే కన్ను ఎర్రగేసి దండమాయకులు సాగిపోయినారా కాలయమున వలె సారలమ్మ గుండెలలో పొడిచారా
తల్లిపై పొత్తు ఎత్తులు చిట్ల కుండ తల్లి వచ్చే ప్రాణముతో పోయే ప్రాణముతో అడిగేలా పతి బిడ్డ ఇంట ఇళ్ళ వెళ్ళకుడైనా బొట్టుగా వాడుతూ ఉన్నారా అదే కోరుగల్లులో ఈరజాలకు గద్దలైనారా ఎన్ని వందల ఎన్ను కలిగిన ఎన్ని తరాలు ముగిసిపోయిన జాతి ఎన్నడు పరువత మిమ్ముల జాతర చేసి కొలుస్తున్నది అడవి బిడ్డల వీర సులువుగా దేశమంతా పూజిస్తూ ఉన్నది